ఓవైపు కబ్జాల పర్వం, మరోవైపు పేదల ఇళ్ల మీద బుల్డోజర్ల పర్వం నడుస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్ మీద హైడ్రా పేరిట ఏదైతే ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవ్రీ సాటర్డే సండే వచ్చిందంటే మాత్రం ఇక వీకెండ్ అనగానే వాళ్ళకి ఒక హైడ్రా బుల్డోజర్ స్టార్ట్ చేసుకోవడం, వచ్చి పేదల ఇళ్ల మీద వాడడం చూస్తున్నాం. ప్రస్తుతం మనం మల్లాపూర్ చౌరస్తా దగ్గర నుంచి కొంచెం లోపలికి వస్తే నిన్న నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కూల్చివేతల్లో భాగంగా ప్రస్తుతం మల్లాపూర్ దగ్గరలో ఉన్నాం, మల్లాపూర్ ప్రాంతంలో ఉన్నాం. నిన్న ఏదైతే ఎలాంటి నోటీసులు లేకుండా సడన్గా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా ప్రజలకు సంబంధించినటువంటి బుల్డోజర్లతోటి ఈరోజు ఇక్కడ పేదల దాని మీద మొత్తం వాడినటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం అసలు ఏమనుకుంటారు, అసలు నిజంగా ఇది ఏంది పరిస్థితి, హైడ్రాకి సంబంధించిన దాంట్లో బాధితులు ఏం చెప్తున్నారు అనే దాని మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు అంత బాధపడుతున్నావు? బాధపడేది ఏం లేదన్నా, ఏముంది బాధపడేది. మేము నిన్న ఊరు వెళ్ళాము, మాకు పక్కన వాళ్ళు ఫోన్ చేసే వరకు మేము వచ్చే వరకు మొత్తం మా ఇల్లంతా కూలగొట్టిరన్న. సామాన్ కూడా అందులోనే ఉన్నాయి మా ఇంట్లో. అసలు మీకు నోటీసులు ఏమైనా ఇచ్చిరా, ముందస్తు ఏమైనా చెప్పారు? నోటీస్ ఇవ్వలేదన్న, నోటీస్ ఇవ్వాలి. సరే మీరు మీది గవర్నమెంట్లో ల్యాండ్ ఉన్నప్పుడు మాకు ఒక నోటీస్ ఇవ్వాలి. మీరు ఇస్తే మేము ఏదన్నా ముందు జాగ్రత్త పడతాం. పోనీ మా సామాన్లన్నా తీసుకొని ఎక్కడన్నా రెంట్ కన్నా చూసుకొని ఉంటాం కదా అన్న. నేను ఊరు వెళ్ళే లోపట్లే నా ఇల్లు కూలిపోయి ఉందన్న. అక్కడ ఉందన్న. ఏం ముందస్తు ఏం చెప్పలేదా మీకు? సడన్ లో వచ్చేసి మీరు ఊరికి వచ్చే వరకు ఎందుకు ఇట్లా కట్ చేశారు? నోటిఫికేషన్ లేదా? ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి ఏంది? నా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి అన్న, పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. నాకు ల్యాండ్ అమ్మిండ్రు, వాళ్ళు అమ్మినాక నేను ఏం చేసిన, నేను ఇవే పేపర్స్ డాక్యుమెంట్స్ బ్యాంకులో పెట్టి నేను లోన్ తీసుకొని 2 రేకుల రూమ్ కట్టుకున్నా అన్న. 2 రేకుల రూమ్లు ఉన్నాయి. ఎంత తీసుకున్నావు లోన్? 5 లక్షల లోన్ తీసుకున్నాను అన్న. బ్యాంకు లోన్ ఇచ్చిండు, రిజిస్ట్రేషన్ ఉంది, అన్ని ఉన్నాయి. నాకు బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది అన్న. ఇప్పుడు నెలకు నేను 9,600 లోన్ కట్టుకుంటున్నా. ప్రతి నెల నా ఫోన్లో మీకు చూపిస్తాను, 9,600 కట్ అవుతాయి నాకు ప్రతి నెల. నేను ఖాళీ ఊరెళ్ళి వచ్చే వరకు నా ఇల్లు నేలపాలమై ఉందన్న. ఏం చెప్పారు అంత? దీనికి ఏం చెప్తారు వాళ్ళు? మరి నా ఇల్లు ఎందుకు కొడుతున్నావు అంటే అసలు ఏమీ లేదు, వాళ్ళు ఏమీ సమాధానం లేదు, తోసేస్తున్నారు. ఇంటి పక్క వాళ్ళు పాపం వాళ్ళు లేరు, ఊరెళ్ళిరు అంటే కూడా వాళ్ళని పక్కకు జరిపేసి మొత్తం కూలగొట్టేస్తున్నారు. ఇక లేడీస్ ఇట్లా అందరు లాఠీ చార్జ్ చేస్తున్నారు, మొత్తం జరిపేసేస్తున్నారు. లేడీస్ని అయితే నూకేస్తున్నారు. ఏ సంవత్సరంలో కొన్నాం మనం? ఇది 19లో కొన్నాను. అంటే 6 ఏళ్ళ కింద. ఎంత కొన్నావు దాన్ని? నేను అప్పుడు 3 లక్షలకు కొన్నాను. ఏం చెప్తారు? ఇది ప్రభుత్వ ల్యాండ్ అంటురా లేకపోతే పట్టగాలేదు అంటురా? మాకు ఏదన్నా ఒకటి చెప్పాలి కదా. నోటీసులు ఏమైనా ఇచ్చారా? మాకైతే నోటీస్ లేదన్న. కరెంట్ బిల్ వస్తుంది నాకు ఎవ్రీ మంత్. కరెంట్ బిల్ వస్తుంది. నా వాటర్ అంటే నాకు లేదన్న. ఏంటి ఇట్లా మీ పేదల మీద ఇట్లా కూలగొడితే? ఇంట్లో తీసుకుంటాను వాటర్, నేను ఇంకా అప్లై చేసుకోలేదు. నేను మళ్ళీ ఇంటి నెంబర్ వచ్చిందా? ఇంటి నెంబర్ వచ్చింది, ఫ్లాట్ నెంబర్ ఉంటుంది. మరి ఎందుకు ఇట్లా అంటే మరి ఏం చెప్తాంటే? బాగానే స్థలమే కొన్నానన్న. నేను మొన్ననే కట్టుకున్నా. అది కూడా కట్టుకొని సంవత్సరమే అయ్యింది. నేను అవి కూడా 2 రేకుల రూమ్లే అన్నా. నా అయితే మరీ ఘోరం నా పరిస్థితి. అయితే నేను ఊరు వెళ్ళొచ్చే లోపల నాది కూల్చిర్రు అంటే ఇంకా ఏం చెప్పాలన్న. ఇటు పక్కింటోళ్ళు అటు పక్కింటోళ్ళు ఎవరు ఆపినా కూడా ఆగట్లేదంట వాళ్ళు. మేము ఎన్ని గంటలకు వచ్చింది హైడ్రా నిన్న పొద్దున 9 గంటలకు వచ్చిందండి. నాకు 10 గంటలకు ఫోన్ వచ్చింది. నేను అక్కడ నుంచి వరంగల్ నుంచి బయలుదేరి వచ్చే వరకు 5 అయ్యింది. 5 గంటల వరకు మొత్తం నా ఇల్లు అంతా కూల్చేసి ఉంది. ఇప్పుడు మార్నింగ్ చేసిర్రు. ఇది మార్నింగ్ చేశారు. ఒకసారి ఎవరిలే ఇది? మరి ఇది మీకు తెలుసా? తెలిసిన వాళ్ళదా లేకపోతే ఏంది పరిస్థితి? గవర్నమెంట్ కెమికల్ జాగాని ఇరగొడతారు. ఇండస్ట్రియల్ ఏరియా కూడా కాదు కదా ఇది, కమర్షియల్. ఇది పావర్టీదే అసలు లెక్క చెప్పాలంటే. గవర్నమెంట్ చెరువు మీద కాదు ఇది, మాకు కాదు. ఇది లావణ్య మేడం అని ఉంది, మా లావణ్య మేడం అమ్మింది మాకు. ఈ పట్టె మొత్తం లావణ్య మేడం అమ్మింది. అందరూ మీకు పట్టాలు ఉన్నాయా? ఉన్నాయి సార్ మేడం, పేపర్లో ఉన్నాయి మా దగ్గర. మా ఇంటి పేరు మా పేరు మీద అయిపోయినాయి. ఏం చెప్పారు వచ్చి ఆపుతుంటే? ఏమని చెప్తారు? వాళ్ళు ఏం మాట చెప్తలేరు మాకు, వచ్చి ఇరగొట్టేస్తారు అంతే. ఏం అడుగుతలేరు వాళ్ళు, ఏం దియాలిస్తలేరు అని ఇరగొట్టేస్తారు అంతే సార్. పోలీసులు ఎంతమంది వచ్చారు? పోలీసులు ఉన్నారు సార్, బాగా 50-60 మంది ఉన్నారు. ఎన్ని బుల్డోజర్లు వచ్చినాయి? నిన్న 4 వచ్చాయి సార్. 20-30 ఉన్నాయంట. ఇలా ఏడ మొగులాలు ఉన్నాయట, బండ్లన్నీ. అంటే మీకు ముందస్తు ఏమైనా నోటీస్ ఇచ్చిన? పెద్ద మనిషి నోటీస్ ఏం రాలి మాకు, ఇప్పటిదాకా రాలే.
అసలు కనీసం రాలే ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు అప్పటితో అన్ని ఆగం చేస్తుంది. ఎందుకు మరి ఇట్లా ముందుకు ఏది లేదు మాకు, ఇంతకుముందు లేదు. ఈ ఊరే మాది, పుట్టి వేరే ఊరే మాది. ఇది ఈయనే పుట్టావు ఈయన మా ఊరే, ఇది మల్లాపూర్లో. ఇదే నువ్వు ఇక్కడ పుట్టిపోయినావు, ఇక్కడే అయితే నీ పరిస్థితి మీకే ఇట్లా ఉంటే మా ఊరే ఇది. మేము బతికి రాలేడికి, మా తాతల ఊరు ఇది. అంతే ఆ. మొత్తం ఏ మాత్రం ఎక్కడ లేదు మాకు, మొత్తం ఇరవోటి వస్తుంది. గ్రామవేద మనిషి ఒకసారి మీరేమైనా పోయిందారని ఇది ఇది ఆయనదే, ఇది ఇది ఆయనదే బర్లతోటి సార్. అరే ఏమో మరి అంటే ఏది రేకులేసి ఉండరా? రేకులు ఇప్పేసినాము ఇప్పమంటే మరి ఏమంటాడు దీనికి? గవర్నమెంట్ ల్యాండ్ ఉందని అంటాడా లేకపోతే ఎందుకు కూలగొడతాడు? ఏమో ఐడియా అంటారు, వస్తారు కూలగొడుతున్నారు. పబ్లిక్ దగ్గరికి పోతే నువ్వు చేస్తారు. మరి ఏమంటారు? ఏదో ఉంటుంది కదా కారణం. అరే ఇది కాదు, ఇది గ్రామ శివారు ప్రభుత్వ భూమి ఏదో ఒకటి ఉంటుంది కదా. మా అమ్మడే ఇక్కడ మాదే ఇది. మరి ఆపలేదు అసలే. ఎక్కడ ఆపుతారు సార్? పొద్దున పడేసింది నోటీసులు ఏమని ఇచ్చింది? రోడ్ చెప్పుడు లేదు, అసలు అంతే. చెప్పుడు లేదు. అది కూడా పడేస్తున్నారు. గేదెలు లేని తీసేయాలని పడేసి గేదెలు పేరు బయట పెట్టారు అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే లోకల్ లీడర్ ఏం చెప్తే గదే అవుతుంది. వాళ్ళు లేరు, అందరికి అయిపోయారు పరిస్థితి. ఇది పొద్దుగా ఎన్ని వచ్చినాయి చూపించు ఎక్కడెక్కడ పొద్దున ఇదంతా పొద్దున తీసి నేలమట్టం నేలమట్టం ఎక్కడ సాంబార్ బయట చేసిరుగా బయట ఇసిరేసి పడేసిరుగా మొత్తం. గ్యాస్లు వస్తున్నాం గ్యాస్ పొయ్యిలు కూడా బయట వేసేసారు కదా మొత్తము. మొత్తం అంతా ఇదంతా ఆగమా చేసేసారు, తీసేస్తారు. మనుషులు పబ్లిక్ పోతే పోలీసులు కూడా దిగొస్తారు. అంతే డబ్బాలు గిబ్బాలు అంతా అంత దందరే ఖరాబ్ అయిపోయింది. ఒక మాట చెప్పలేదు, ఏం లేదు బ్రదర్. చెప్పిరా రేవంత్ రెడ్డి ఇంటికి కొట్టుకుపోయి కొట్టాలి, గేదెల మేము ఈడ కొట్టాలి, ఈడ కొట్టాలి సార్. ఇట్లా అయింది కదా, ఎవరేం చేస్తారు? ఏం కాదు ఇంత అన్యాయమా సార్? చెప్పాలి 10 రోజులు మాకు ఎక్కడికని పోవాలి మేము, ఎక్కడికి బతుకుతారు? చలో పోయి ఇంకో ఇల్లు ఉన్నది మాకు, ఇంకో జాగా ఉన్నది అన్నట్టు కాదు. ఇక్కడనే బతుకుతాను. ఇప్పుడు ఇప్పటి ఎవరు ఇస్తారు మాకు కిరాయికు? ఇలా పేదల ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటాడు, మొత్తం ఇక్కడ మేము అందరినీ చూసుకుంటామని చెప్పి చూస్తే గిది ఉంది పరిస్థితి. మరి అంటే ఏమైనా ముందస్తుగా నోటీసులు ఇచ్చి చెప్తారా? నోటీసులు ఇయ్యలే, ఏమి ఇయ్యలే, మాకు చెప్పలే. నేను ఒంటి మామిడిలా ఉండే ఇట్లా జేసీపీ వచ్చిందంటే ఎట్లా బండి నేను అక్కడనే చచ్చిపోతుండే. నేను అక్కడి నుండి 70-80 కొట్టుకుంటా బండి గంటలా వచ్చిన, ఒంటి మామిడి నుండి గంటలా వచ్చి చూసే వరకు 7 కాడికి కూలగొడుతూనే ఉన్నారు. నా ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు స్కూల్కి పోయారు. వచ్చే వరకు డాడీ మా ఇల్లు పోతుందంట కదా అంటే పోదు బిడ్డ పోదు, ఆఫీసర్లు చెప్పిర్రు. కానీ చెప్తే నా పిల్లలు ఇప్పటికీ కూడా నమ్ముతలేరు. బడికి మొత్తం కూలగొట్టారా మీరు? ఇప్పుడు వస్తుందని చెప్పేసి మళ్ళీ పోయిరా? నా పిల్లలు స్కూల్కి మేము ఇలా డాడీ పోం డాడీ ఇలా మా ఇల్లు పోతుంది కావచ్చు అని నా పిల్లలు కూడా స్కూల్కి పోలే. మరి ఇంత దారుణం ఉంది. మరి ఏంది ఇది ప్రజాపాలన అంటారు, మరి మొత్తం ప్రజలంతా సంతోషంగా ఉందంటారు, ఒకరే అదేం చెప్పేసి ఇక్కడ మొత్తం పేదల ఇళ్ళ మీద పడుతున్నారు. మరి దీన్ని ఏంది ఏం కథ? దీనికి ఎట్లా శరవగీత ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఏం చేస్తారో సార్, మాకు అంత అవగాహన లేదు. మనం అంతా చదువుకున్న వాళ్ళం కాదు, పేదల బతుకులం. ఏదో ఇప్పటిదాకా మా మొత్తం లైఫ్ లా ఎప్పటిదాకా మాకు ఇల్లు అనేది తెలియదు. తీసేయాలి. గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు నువ్వు పేదలకు ఒక ఆధారం చూపెట్టు. అమ్మ గిన్నెలుండు, నువ్వు ఇది తీసేస్తున్నావు అని చెప్పాలా? అప్పుడు నువ్వు న్యాయం చేసినట్టు అయితే జనాలకి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన వాళ్ళందరూ ఎక్కడ మూసి పక్కన డబుల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళకి పక్కా ఇండ్లు ఉన్నాయి అందరికి. ఇట్లా లేని వాళ్ళ మీద ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లులు ఇచ్చిండు ఆయన. ఇల్లులు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చిండు. 10 సార్లు అప్లై చేసినాం, మాకు ఏం లేదు. ఉన్న ఇల్లు కూడా పైన ఉన్న ఇల్లు అంటే రూపాయి కష్టపడి ఉన్నది. రూపాయి వచ్చే వరకు ఇల్లు. అదే నీదేడుందమ్మా ఇల్లు? వచ్చిరా చెప్పిరా? రేపు సరే ఈ ఆదివారం వదిలిపెట్టినామో వచ్చే ఆదివారం వరకు నీ పని అవుతుంది. మరి ఏంది ఇట్లా మరి పేదల మీద ఎందుకంటే ఇలా అంత కోపం? తెలియదు సార్ మాకు. మమ్మల్ని ఇట్లా రోడ్ మీద వేసిపోతాం. ఎవరిని అడుగుతాం? గవర్నమెంట్ అడుగుతాం మేము. మరి ఏమంటాడు గవర్నమెంట్? అడుగుతాం గవర్నమెంట్ వచ్చి కూడా కొడుతుంది. మేము దగ్గరికి పోతున్నా ఎలా కొట్టేసేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ కట్టుకున్నాం. మేము కాదు, మేము కొనుక్కున్నది. మేము కొనుక్కున్నాం సార్. కొనుక్కున్నాడు ఉన్నాడు? ఆయనే కొనుక్కున్నా ఉన్నారు. పట్టుకొని వచ్చి తన పేరు తీసుకొని
తీసుకొచ్చి అట్లా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే మేము తన్నేటోళ్ళం కదా. రిజిస్ట్రేషన్ చేసిర్రు, వాళ్ళు వేరే వాళ్ళ కడత కొన్నారు. ఒక్క పాయింట్ మాది, మేము కొనుక్కున్నాము ఈ గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసింది సార్? మా దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది, మా దగ్గర ట్యాక్స్ ఉంది, మా దగ్గర కరెంట్ బిల్ ఉన్నది, మా దగ్గర నల్లా బిల్ ఉన్నది, మా దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా పేపర్లు అన్నీ ఉన్నా కూడా మాకేం ప్రయోజనం లేకపోతుంది సార్. ఏం చూస్తలేరు, వస్తున్నారు ఖతం. ఇది కూలగొడుతున్నారా, అందులోకెళ్ళి సామాన్ తీయాల్సిందే. లేకపోతే నీ మాట్లాడితే ఫస్ట్ నీకు లోపల వేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు. దారుణ పరిస్థితి. అంటే ఎప్పుడు వచ్చినా ఈడ పొద్దుగాల ఎన్ని గంటలకు వచ్చి? ఉదయం 7-8 గంటలకే వచ్చేసి. లేచి రావడం ఇంకా లేవలే. కొంతమంది లేవకుండానే ఉన్నారు, అందరు వచ్చేసరికి అందరు వచ్చేసారు. సార్ అందరి కళ్ళు చూడండి, ఎవరన్నా నిద్రపోయిన ఒక అందరి ముఖాలు చూడండి. నేను గోళీలు వేసుకొని వచ్చి నిలబడ్డా. ఇప్పుడు ఇక్కడనే ఉంటా సార్. నేను కూరగాయల కోసం వంటి మామిడికి పోయినా అండి సార్. ఇక్కడ అందరు ఏదైనా ఒక్కరి ఇంట్లో స్లాబ్ ఉన్నదా? ఒక ఇంట్లో ఫ్రిడ్జ్లు కూడా లేవు సార్. అంత గరీబులం రూపాయి చిట్టీలు వేసుకొని ఒకరి దగ్గర మాకు ఫ్రాడ్ చేసిరా, ఎవరేం చేసిరా అన్నది మాకు సంబంధం లేదు సార్. మేము బతకడానికి ఒక గూడు కలుగుతుంది అన్న ఆలోచనతో కొనుక్కున్నాం మేము. ఇప్పుడు మమ్మల్ని ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ల్యాండ్ అని అంటే మీరు ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? మాకు అమ్మిన వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, పట్టదారులు ఎవరో తెలుసుకోవాలి. ఇవన్నీ గవర్నమెంట్ చేయాల్సిన పనులు. మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే 45 గజాలు సార్ మాది. గవర్నమెంట్ మాతో ఎలా కట్టించుకుంది తెలుసుకోరా? మీరు గవర్నమెంట్ ల్యాండా మరి ప్రైవేట్ ల్యాండా అన్న ఆలోచన ఉండాలి కదా. ఆ ట్యాక్సులు కట్టించుకొని ఈ రోజు మమ్మల్ని మాదేం చేయలేదు. ఇంకా అదే భయం అయితే అదే గుండె ఆగిపోతుంది. ఏంది ఇట్లా చేసిరు? మన కంప ఈ రెడ్డి కులం ఉన్న కాడ ఏడు ఇది రెడ్డి ఇక్కడనే ఉన్నావా? మొత్తం ఇక్కడనే ఉన్నావు పుట్టినప్పటి నుంచి? ఇదేనా మల్లాపూరే? దగ్గర 50 ఏళ్ళ సంచుల్లో. అయ్యో కదా. ఇప్పుడు రోడ్డు భయం బతికే ఉన్నట్టు. భయం ఉంది. మరి ఏం చేయాలి? నువ్వేం టెన్షన్ పడకలే. గుండె అయిపోతుంది. టెన్షన్ పడి అనవసరంగా మాత్రం ఇబ్బంది పడదు. ఏమంటారు మరి? అంటే వచ్చి నీకేమని చెప్పిరా? కొట్ట ఏడుస్తే అవుతుంది అనే. ఏం కాదు ఏడవ మెల్లగా తీసుకొని పో. ఏం కాదు తీసుకొని పో. ఈ రోజు ఇళ్ళ లోపలికి మాత్రం వస్తే మేము ఊరుకునేది లేదు. ప్రతిదానికి మేము ఎక్కడికైనా సిద్ధపడి గవర్నమెంట్ కూల్చివేయడానికి కూడా మేము వెనకాడమని చెప్తాం. అంతేనా? అందరు గరీబ్ నీరు కూలినాక గవర్నమెంట్ కూలితే ఏమి అంటే నేను ఏమంటున్నా, ఒకటి ఇదివరకు ఒకసారి వచ్చారే మీకు ఇదేమన్నా అయిందా, గిట్లా ఉందా, మీకు నోటీసులు ఇస్తున్నాం, మీకు హైడ్రా నుంచి వచ్చినాం అని చెప్పేసి నీకు మున్సిపాలిటీ వాడు కానీ లేకపోతే ఇంకోటి కానీ వచ్చిర్రా? ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు. బండే వచ్చింది మాకు ఇప్పటిదాకా ఏం తెలియదు. ఇంత ముందుకు సర్వే అన్నారు సార్. ఇది ఆగ్రా కంపెనీ వాళ్ళది, ఆగ్రోస్ వాళ్ళది. వాళ్ళ సర్వే వాళ్ళ ల్యాండ్ కోసం అని చెప్పారు కానీ ఇది గవర్నమెంట్ భూమి అని మాకు ఇంతవరకు తెలియనిచ్చేటట్టు కూడా ఎవరు మాట్లాడలేదు. కాదు సార్, ఇది వాళ్ళు ఒక డబ్బులున్న వాళ్ళకు సహకరించిన గవర్నమెంట్ లాగా అయిపోతుంది సార్. ఇది వాళ్ళ కంపెనీ వాళ్ళకు అంత తొత్తుగా ఉండి ఈ రోజు మమ్మల్ని మా బతుకులేందో మాకు భయం అవుతుంది సార్. అక్కడ నడుస్తుంటుంటే ప్రతి ఒక్కరు అక్కడ మాకు భయం అయిపోతుంది సార్. సరే ఒకసారి రండి, ఒకసారి చూపించే ప్రయత్నం ఉన్నాడే రమ్మని ఒకసారి. ఆయన ఏడా సరే ఒకసారి చూపిద్దాం ఒకసారి. అంటే మొత్తం పొద్దున ఏదైతే 7:30కి ప్రారంభమైనటువంటి ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి మీరు విజువల్స్లో చూస్తున్నారు. స్థానికంగా ఎవరికైతే సమాచారం లేకుండా హైడ్రా రావడంతో ఒక 7 నుంచి 8 బుల్డోజర్లు రావడంతో మొత్తం కూలగొట్టే కార్యక్రమం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినట్లు మాకు ఎలాంటి నోటీసులు అయితే లేవు. ఏదో ప్రజాప్రభుత్వం అనేది తీసుకొని వస్తే ఇలా మాకు ఉన్నటువంటి మొత్తం కూడును, తర్వాత నోటికాడు కూడును, గుడ్డను మొత్తం కూడా పీకేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. ఈరోజు పేదలకు ఒక పక్షంగా, పెద్దలకు ఒక పక్షంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్దామని చెప్పి ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళు బాధితులా లేదా అని ఒకసారి అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీది ఉండనా? ఇక్కడ మాదే. ఎన్ని గంటలకు వచ్చిరమ్మా? మేము పొద్దున 10 గంటలకు వచ్చినాం. వీళ్ళు అసలు కూలగొట్టేటోళ్ళు వీళ్ళు కూడా గప్పుడే వచ్చారు. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అడ్డుకుంటే వాళ్ళు పక్కకు జరుగుతలేరు. జరగని వాళ్ళు పక్కకు నూకేస్తున్నారు వాళ్ళను. మా మాట పట్టించుకుంటలేరు వాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు పెద్దవా? మేము 20 ఏళ్ళు అవుతుంది.
వేల నుంచి లేని మరి ఇప్పుడే ఎందుకు మరి ఎందుకు వచ్చింది మనకు తెలియాలి. అది అంత అర్ధగానం చేస్తున్నారు మమ్మల్ని, అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని. మేము అర్ధగానం చేసి జాగా సంపాదించుకోవాలి, కబ్జా చేసుకొని మేము కట్టుకోలేదు. మేము పైసా పెట్టి కష్టపడి రూపాయి పొదుపు చేసి మేము కొన్నాము, కట్టుకున్నాం. మా చిన్న పిల్లలు, మా పిల్లలు. మరి ఇది ఏంది, ఇది మా పరిస్థితి ఏంది? మరి రోడ్డు మీద చేసి స్థానిక లీడర్లరే మా రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం అది అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి ఓట్లాడిన వాళ్ళు లేరా అంటున్నా. ఏం చేస్తుంది ప్రభుత్వము? ఇదే కదా చేసేది, చెలగొట్టుడే కదా. కానీ న్యాయం చేస్తలే కదా. మరి ఇది ఏంది మా పరిస్థితి ఏంది? ఇప్పుడు చిన్న లీడర్లు ఉంటారు కదా, మా కాంగ్రెస్ కి వేస్తే అదే ఎవరు రాలేదు. అంత అయినాక చూడడానికి వస్తారు, చేసినప్పుడు ఎవరు మాట్లాడారు సార్. ఎవరు రారు, ఎవరు మాట్లాడారు. ఎన్ని సంవత్సరాల నుంచి కట్టుకున్నావు పెద్దమను? మేము కట్టుకుని 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ సంది. మరి ఎందుకు వచ్చింది? మీరు కూడా అంతేనా? మీరు కూడా ఉందా? మాది కూడా ఉంది కానీ మా మనోళ్ళే ఇల్లు అంతా. అంతేనా? మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పారు? 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచినే ఉంటుంది. ఏంటంటే ఏం చెప్తాడు వచ్చి? ఒక మాట ఏంటంటే, చిన్న మాట, రేవంత్ రెడ్డి సరే కేసీఆర్ వీళ్ళందరూ పార్టీ తరపు నుంచి పక్క పెట్టి కొంచెం డిస్టెన్స్ అయితే నేను వాళ్ళ నుంచి నేను కాదంటలే. సరే వాళ్ళది వాళ్ళ పని చేస్తారు కానీ హైడ్రో అంటే ఏంటి? చెరువుల దగ్గర ఇల్లు కొట్టాలి. గరీబోళ్ళు అన్న ఇది అంతా బర్ల దొడ్డి, ఇది చెరువు లేదు అసలు. హైడ్రోకి సంబంధించింది కాకుండా హైడ్రోని ఒక పేరు చెప్పుకొని ఇంతమంది ప్రజలు నాగం చేస్తుర్రు. అది కరెక్టేనా? ఒక మాట ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పుడు. హైడ్రో అంటే ఏంటిదన్న? చెరువుల దగ్గర ఇల్లులు ఉంటే సరే కాపాడదాం మన సరే నీళ్ళలో మునిగిపోతారని చెప్పేసి దానికోసం ఏదైనా చేయొచ్చు. కానీ ఇది ఖాళీ స్థలం అని అంటారు. అది ఖాళీ స్థలం అంటే ఫెన్సింగ్ చేసుకొని ఏదైనా పని చేసుకోవాలి. ఇన్ని 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ముసలోళ్ళు పెద్దోళ్ళు ఏదో లీడర్ అమ్ముకున్నాడు కబ్జా చేసినంటే. హైదరాబాద్ అంటేనే ఒక గరీబ్ అన్న. గరీబోళ్ళు వచ్చి బతికేది హైదరాబాద్. ఇక్కడిక్కడ ఊర్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతారు. వాళ్ళు ఏదో పైసా రూపాయి పోగేసుకొని ఇల్లులు కట్టుకుంటే వీళ్ళు వచ్చి ఇప్పుడు సడన్గా ప్రాసెస్ చేసి ఇది అంతా కూలగొడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది అన్నది. ప్రజలు అంటే ఏందన్న? హైదరాబాద్ నుంచి ఊరే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆంధ్ర, శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి బీహార్, ఒడిశా వాళ్ళందరూ రూపాయి పోగేసుకొని కష్టపడి అయ్యో వాళ్ళ ఒక సోనంలో ఇల్లు ఉండాలి నాకు అని చెప్పి ఇంత కట్టుకుంటే వీళ్ళు అన్యాయంగా వచ్చి కూలగొట్టు కరెక్ట్ కాదు అన్న. ఆ లీడర్ కబ్జా చేసినాడు, వాడు అమ్ముకొని ఎక్కడో ఉన్నాడు, వాళ్ళు పోయిండు. అది అక్కడక్కడ అయిపోయింది. ఇప్పుడు నష్టపోయేది మా ప్రజలే కదా అంటే మేమే ఇంత పేదోళ్ళు గరీబోళ్ళు అన్న. చిన్న ముసలోళ్ళు ఉన్నారు, బర్ల దొడ్డియో చూస్తారు కదా, ఇంత కూలగొట్టాల్సిన అన్న. అవి కూడా మనం అన్నిటికీ ఆలోచించుకోవాలి. నిజంగా నాకు ఒకటి అర్థం కాక అడుగుతాం. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదో తీసుకొచ్చి పెట్టుకుంటారు. హైదరాబాద్ ప్రజలు అయితే సరే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి పెద్ద ఓటేలు అని చెప్పేసి కక్ష సాధింపు చర్యలో భాగమే అంటావా? లేకపోతే ఇదేమన్నా నిజంగా దీనివల్ల ఏమైనా ప్రజలకు మేలు కూర్చోడానికి ఇలా అడ్రస్ తీసుకొచ్చి మీ అందరు ఇల్లు కూడా కొడుతారంటావా? అన్న నేను ఏమంటారు అంటే కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా సరే వాళ్ళ ఒక అధికారం ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు సాగిస్తారన్న. పార్టీలను విచారించి నేను మాట్లాడతలే. కానీ నేను ఏమంటున్నా అంటే ఉన్నోళ్ళని ఏదో ఉండనిచ్చి ఆ ఖాళీ స్థలం అన్నది ఏముంటే తీసుకొని కట్టిన వాళ్ళని అట్లా నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఉపయోగిస్తే వాళ్ళే అన్న వచ్చిన నెక్స్ట్ దీళ్ళ దేవుళ్ళని కొలుస్తారు. వాళ్ళు ఉన్న ఇల్లు కూలగొడితే వీళ్ళు ఎక్కడికైనా పోతారు అన్న. లక్షలు పోగేసి కట్టుకొని లోన్లు పెట్టుకున్నారు అన్న. ఇప్పుడు ఇల్లు కూలగొడితే లోన్ కట్టకుండా ఉండొచ్చా? రైట్. ఇది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొంచెం హృదయ విదారకంగానే చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 7-8 ఇళ్ళు అయితే ఉన్నట్టువి. దీనికి అసలు ముందట ఇది అగ్రోస్ కంపెనీది. అగ్రోస్ కంపెనీ సంబంధించిన దాంట్లో ఈ కంపెనీ దానికి ఫేవర్గా ఇక్కడ మనం పహారి కూడా చూసుకోవచ్చు. అక్కడ నుంచి కొంచెం మిషనరీ కూడా కనిపిస్తుంది. ఆ కంపెనీకి సంబంధించిన దాని మీద అక్కడ చాలా ఓల్డెస్ట్ కంపెనీ మల్లాపూర్లోనే ఉండేది. దానికి సంబంధించిన దాంట్లో ఈ పక్కన ఆనుకొని వీళ్ళు ఎప్పటి నుంచి ఒక 20 నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్నటువంటి ప్రజలు. దానికి సంబంధించిన దాంట్లో నేను నీకు ఒకసారి చూపిస్తా. అంటే ఇలా ఎట్లా కూల్చివేతలు ఎట్లా జరిగినాయి అనే సంబంధించిన దాని మీద మీకు కరెక్ట్ స్థలంలోనే ఉన్నాం. చూడండి ఒకసారి. అవి ఇండ్లు అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆ ప్రజలకు సంబంధించిన దాంట్లో కూలగొట్టిన ఇండ్లకు వాళ్ళకి ఏమైనా దొరుకుతుందా లేదా, ఫైనల్గా ఏమైనా ఉంటుందా లేదా అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకసారి మీ కాడ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం మంది బాధితులు అయితే ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళు ఎప్పుడు ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి అసలు ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఎట్లా ఉండే, ఏమై ఉండే, అసలు ఎందుకు ఈరోజు మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వాళ్ళు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. ఒరిజినల్ కాపీ అయితే పట్టుకొని వచ్చింది. ఇక ఎక్కడి నుంచి వచ్చినావు అన్నాను? నేను ఇప్పుడు ఇక్కడనే ఉప్పల్లో ఉంటానన్న. నేను మాది ప్రాపర్ వచ్చేసి యాయర్గుట్ట అంటే ముఠాకొండూరు మండల్ వర్టూరు విలేజ్. మాది వర్టూరు వచ్చేసి మేము కొనుక్కున్నది 2013 2018లో కొనుక్కున్నాము. నేను చెప్తా ఒకసారి. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 13/341/2019 2019లో రిజిస్ట్రేషన్ అయింది. ఇది ఎం లవణ్య పేరిట. ఆ తర్వాత ఇది చలాన్ పేపర్ సంబంధించి ఇది ఒరిజినల్ సంబంధించిన అది ఒకసారి చూడండి. మీరే మీ చేతుల నుంచే చూపించండి ఒకసారి. ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది. అది ఒకసారి చూస్తే దిస్ ఈస్ డీడ్ ఆఫ్ సేల్ ఆఫ్ మేడ్ ఇన్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ దిస్ 4th day of September 2019.
క్లియర్గా వస్తుంది. శ్రీమతి వెడుట్ల రమాదేవి, వైఫ్ ఆఫ్ డాక్టర్ హరికిషన్ రావు, డాటర్ ఆఫ్ లేట్ ఉడతల పాండురంగ, ఏజ్ ఆఫ్ 79 నుంచి. జీపీఏ హోల్డర్ ఎం లావణ్య, వైఫ్ ఆఫ్ శ్రీధర. మీ పేరు? నా పేరు మహేందర్. మహేందర్, డాటర్ ఆఫ్ ఎం, ఇది వాళ్ళదే. ఇక్కడ నుంచి ఇగో మొత్తం రిజిస్ట్రేషన్ సంబంధించిన దాంట్లో ఇగో ఈయన, ఇక్కడ మీ పేరు బుచ్చయ్య సార్, ఆయన జమనత్ కొనుక్కున్న ఆయన పేరు మహేందర్. నా పేరు ఇగో ఈడ పైన ఒకసారి చూసుకోండి. మహేందర్, ఆడెపు మహేందర్. తర్వాత వీళ్ళు జీపీఏ హోల్డర్, లవణ్య పేరు మీద ఉండేది. తర్వాత దీన్ని ఆడెపు మహేందర్ కొనుక్కున్నాడు దీన్ని ఎప్పుడు 2019లో. ఏది ఇప్పుడు ఉన్నటువంటి ఏది మీ ప్లాట్లు జాగా ఇది, ఇప్పుడు వాళ్ళంతా తీసేది చెత్త తీసేది ప్లాట్. ఎన్ని గజాలు మొత్తం అది? అది నాది వచ్చేసి నేను కొనుక్కున్నా. అందులో మేము ఇద్దరు అన్నదమ్ములం. మేము జస్ట్ మామూలుగా పని చేసుకుంటూ సరే అని ఆయనకు ఒక 73 గజాలు, నాకు ఒక 73 గజాలు కలిసి ఇద్దరం కలిసి కొనుక్కున్నాము. దానికి మొత్తం గేట్ పెట్టేసుకున్నాము. మా దగ్గర కట్టే స్తోమత లేదు. మామూలుగా చిన్న పని చేసుకుంటూ మేము బతుకుతున్నాం కనుక మా దగ్గర అంత డబ్బులు పెట్టి కొనుక్కునేది ఉంటే బయటనే కొనుక్కుందాము. ఏదో తక్కువ వస్తుందని కొనుక్కున్నాము. మిస్టేక్ జరగవచ్చు. కానీ మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ కొనేటప్పుడు ఇది భూమి ప్రాబ్లం ఉన్నది, ఆల్రెడీ దీనికి డీడీ కట్టించుకున్నారు, దీని డబ్బులు కట్టించుకున్నారు. అప్పుడే ఇది రాంగ్ అంటే మేము దాని దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు కదా. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మేము కొనుక్కున్నాం కదా. అది వాళ్ళు ఇచ్చిన పట్టా ప్రకారమే కొనుక్కున్నాము. ఇక్కడ మళ్ళీ మామూలుగా ఉన్న కొనుక్కులం కూడా మొత్తం పేద ప్రజలము. గ్రామీణ బ్యాంకు ఒకసారి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉప్పల్ నుంచి 560 రూపాయలు. ఏది జిహెచ్ఎంసీ కమిషనర్ 560 ఓన్లీ. ఇదేంటి సర్వీస్ బ్రాంచ్. దేనికోసం ఇది ఏమంటారు దీన్ని? స్టాంప్ సార్. అదే స్టాంప్ డైరెక్ట్ ఎవరితో జిహెచ్ఎంసీ కమిషనర్ 500 డైరెక్ట్ నుంచి ఉప్పల్. సార్ బాగా చూసుకోండి. ఇది మరి దీంట్లో తప్పే ఉంది, దీంట్లో అదే ఉంది, అసలు ఏమి అర్థమైతలేదు సార్. సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇట్లా డైరెక్ట్ వచ్చేసి అలా మీ మీద మాకు మేము వచ్చి అంటే నేను మామూలుగా చిన్న వర్క్ చేసుకుంటాం సార్. వర్క్ చేసుకుంటుంటే మామూలుగా వీళ్ళకు కాగితాలు వాళ్ళు ఫోన్ చేశారు. మా ఫోన్ కంపెనీలో సైలెంట్లో ఉన్నది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ సార్ వాళ్ళు వస్తారు సార్, ఇది వాళ్ళది కాదు సార్, వాళ్ళది కాదు సార్, ఇది మాది కాదు సార్, వాళ్ళు పాపం పేదవాళ్ళు సార్ కొనుక్కోరని చెప్తుంటే కూడా చాలా తీసేరా భయ్ తీసే అనే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక నోటీస్ కూడా రాలేదు. ఏం నోటీస్ ఏం రాలేదు మాకు. వచ్చిర్రు ఆటోమేటిక్గా. మార్నింగ్ కూడా నేను వచ్చి అడుగుతుంటే మీరు ఏమన్నా ఉంటే పోయి కమిషనర్ దగ్గర మాట్లాడుకోరు. అసలు కమిషనర్ ఇచ్చింది ఎప్పుడో 2019 ఆయన కూడా కమిషనరే. అవును, మీరు హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుకొని అప్పుడు మా దగ్గర రండి. అప్పటి వరకు మా దగ్గర మీరు ఏం అడ్డు చెప్పొద్దు. తర్వాత పొద్దునంతా రిక్వెస్ట్ చేసుకున్నా కానీ మీరు ఆమెను తీసుకురాపోరు అంటే ఆమెను కూడా తీసుకొచ్చి నేను నిలబెట్టిన. నిలబెట్టేస్తే నువ్వు మా దగ్గరికి ఎందుకు తీసుకుపోతున్నావు, పోయి రిమైండ్ చెప్పి పోరు, స్టేషన్లో పెట్టిపోరు అంటున్నారు. అరే పెట్టేయడానికి మాకేందండి, నువ్వు ఆమెను తీసుకురమ్మన్నావు. నేను ఉన్నది మరి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని కూడా చేయాలి. మరి మొత్తం గవర్నమెంట్ ఇది ఇచ్చిందే రాంగ్ కదా, మరి గవర్నమెంటే తప్పు కదా. మేమేమన్నా మామూలుగా అది రాసుకోలేదు, ఏదేమంటారు అన్న దాన్ని, నోటరీ కాదు, యాజ్ పర్ గవర్నమెంట్ దాని ప్రకారం మేము కట్టుకున్నాము. ఆమె అమ్మినామున్నది, కొన్నోళ్ళం ఉన్నాము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సబ్ రిజిస్టర్ ఉంటది, దానికి ఒక ఆర్ఓ ఉంటాడు, లేకపోతే ఆర్డీఓ ఉంటాడు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా దోషులే. ఇది అప్పుడే నీకు ఇది కిరికిరి లాంటివి అంటే ఆ రోజు కొనపోతున్నదా. నేను డీడీ కట్టుకున్నాను, డబ్బులు కట్టాను. ఇప్పుడు మమ్మల్ని పేద ప్రజలను వచ్చి అన్యాయం చేస్తేందుకు ఇప్పుడు ఇక్కడ వేయడం వల్లనే మన దేశం మొత్తం బాగుపడుతుందా? ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి పోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్నో మొత్తం మీద ఇళ్ళ పరిస్థితి కూడా ఎట్లున్నది, అంత పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి గవర్నమెంట్. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇట్లా చేయడం మాత్రం నాకైతే అంటే నేను కూడా ఒక గవర్నమెంట్, నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే ఊళ్ళో, నేను కూడా కాంగ్రెస్ కార్యకర్త నీకే దిక్కు లేకపోతే సామాన్య మళ్ళీ మామూలుగా పేద ప్రజలు వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేసి కూలగొడతా, నీకు గంట సేపట్లో నువ్వు తీసేయాలి, నేను వచ్చి కూలగొడతా అంటే నువ్వు అంత. నేను అదే మాట్లాడిన అధికారితోటి, సార్ మీకు ఇక్కడ నిలబడిలో చేతులు కట్టుకున్నారు సార్, అది జేసీబీ ఇట్లా వచ్చి పడేసింది, దాన్ని కట్టుకోవడానికి నేను ఒక్కొక్క రూపాయి వెనకేసుకొని కట్టుకుంటేనే కదా సార్. నువ్వు కూర్చేయడం నీది గొప్ప కాదు సార్. అది దాని కింద ఎంత కష్టం ఉందో ఆలోచించాలి మీరు అని కూడా నేను క్వశ్చన్ చేసిన. అరే బాబు నీతో నేను మాట్లాడలేను, నువ్వేమన్నా ఉంటే పోయి కమిషనర్ తోటి చెప్పుకోపోరని వాళ్ళు మొత్తం నెట్టేస్తున్నారు. ఇక మరి ఎక్కడ చెప్పుకోవాలి? మంచి తెలిసిన వాళ్ళకే ఇట్లా చేస్తే ఎవరిని వాళ్ళు బాగా చేస్తున్నారు, కార్యకర్తలకే ఎవరికి ఏం చెప్పండి. ఇప్పుడు ఇది మన అన్యాయమా, లేకపోతే దీనివల్ల మీకు వచ్చింది ఏముంది, మేము పెద్ద బాగుపడ్డది ఏమున్నది, అది కూడా ఆలోచించాలి సార్ కంపల్సరీ. మొత్తానికైతే బాధితుల పరిస్థితి అలా చెప్పుకుంటే పరిస్థితులు రోజు రోజుకు ఎట్నే ఉంటాయి. అంటే ఈ హైడ్రాకి సంబంధించిన దాంట్లో చాలా మందికి అర్థం కాని విషయాలు ఒకటి చెప్తా మీకు. అంటే ఈ శని ఆదివారాలు మాత్రమే ఎందుకు హైడ్రా అనేది ఒక డ్యూటీ పెట్టుకుంది అనేది కూడా చాలామంది ఈరోజు అడుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏమవుతుందంటే ఈ శని ఆదివారాల్లో వాళ్ళు ఏదో వీకెండ్ అని చెప్పేసి లేకపోతే ఊరికో పోతారో, వాళ్ళు పేదలు లేకపోతే కూరగాయలు అమ్ముకునేటోళ్ళు లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళందరికీ కాదని చెప్పేసి ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్న సందర్భాల్లో ఒకసారి చూస్తే ఎక్కడిదక్కడ ఈరోజు బుల్డోజర్లు వచ్చేసి
చెప్పేసి మొత్తం ఈ పేద ప్రజలు అని చెప్పేసి కూడా చూడకుండా వాళ్ళ ఏదో చిన్న చిన్న ఇండ్ల మీద ఈరోజు గండిపేట లాంటి పెద్ద పెద్ద జలాశయాలని లేకపోతే ఎఫ్టీఎల్ ల్యాండ్లో లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లకు మా దగ్గరికి వెళ్ళిన బుల్డోజర్ ఈరోజు పేద ప్రజల మధ్య మాకు వస్తుంది. ప్రస్తుతం మల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా అంటే పొద్దు నుంచి కూడా ఒక భయానకరమైన వాతావరణం ఉంది. దీంతోపాటు మీకు ఒకటి చూపించాలి. అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే ఒక భయం ప్రజలకు. అంటే ఇక్కడ అంతా కూడా రెక్కాడతా కానీ డొక్కాడని కుటుంబాలు ఇవన్నీ వీళ్ళందరికీ పొద్దున వచ్చి ఇక్కడ భయపెట్టించిపోయారు. అక్కడ లోపల నుంచి వచ్చే క్రమంలో చూస్తే మొత్తం ఏ ఒక్కరు కూడా అంటే దారిద్ర్య రేఖకు అత్యంత దిగువన ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు ఊరు చాలా బయటూర్ల నుంచి వచ్చి పైసా కూడా పెట్టుకొని ఇక్కడ ఏదో జాగనో గీగనో కొనుక్కొని డైరెక్ట్ సేల్ లీడ్ ఉన్నది, డైరెక్ట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, డైరెక్ట్ వాళ్ళకి అన్ని ఉన్నటువంటి సందర్భం. ఒకసారి చూస్తే ఇది మొత్తం టోటల్గా ఈంచలాడదాకా ఒకసారి ఈ ప్రాంతాన్ని చూడండి మీరు. మొత్తం కూడా రేకులే, టోటల్ ఇంచలాడు చూసుకుని మొత్తం టోటల్ రేకుల సంబంధించింది. ఈరోజు అక్కడి నుంచి భయపెట్టిస్తే వీళ్ళందరూ కూడా ఈరోజు భయం గుప్పెట్లో ఈ రోజు నుంచి కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. చూడండి ఒకసారి చిన్న ఇక్కడ వాళ్ళకి ఏదో లోకల్ కొంచెం ప్రాంతం ఉంటుంది, ఇక్కడ పక్కన కంపెనీ ఉంటుంది కాబట్టి ఈ బర్రెలు అట్లాంటి ఏదో చిన్న చిన్న పాల దుకాణాలు లేకపోతే పాలు కూడా చేసుకునేటోళ్ళు. అది ఒక్కటి కూడా స్లాబ్ ఇల్లు అంతా కూడా టోటల్గా ఇదంతా కూడా రేకుల షెడ్ తోటి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది నిజంగా ఎట్లయితుంది, పేదల బతుకులు ఎట్లయిపోయినాయి ప్రజాపాలన అనే దాని మీద ఒకసారి మీకు ప్రత్యక్షంగా చూపించేందుకు ఈ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఎండ్ ఆఫ్ డే హైడ్రా పేరిట ఈ శనాదివారాలు వచ్చిందంటే కూడా పేదల ప్రజలకు ఒక గుదిబండ లెక్క మారే పరిస్థితి. ఉన్నత వర్గాలేమో వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లలో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధించిన ఫామ్ హౌస్లకు సంబంధించి అదే ఎట్లయింది మరి ఇప్పుడు దొంగల పాలన ఎట్లయింది, దొరల పాలన ఎట్లయింది, ఏమైంది, ఏం జరిగింది? ఏమన్నా ఇట్లా వచ్చి ఇబ్బంది పెడితే ఎట్లా అవుతుంది చెప్పండి. ప్రజలకి మొత్తం లాస్ చేసి ఇట్లా చేస్తే మొత్తం మంది ఎట్లయినా అమ్మినాడు ఎట్లయినా చెప్తాడు ఆయన చెప్పనా. పేదోళ్ళదే ఏదైనా కూడా గుడిసె మీద పడ్డా మీద పడ్డా పేదోళ్ళదే. మరి ఇట్లా ఈ ప్రజాపాలన అని చెప్పేసి మేము హైదరాబాద్ నగరాన్ని విశ్వవ్యాప్తం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అందరికి తీసుకొని మంచిగా చేస్తా అన్నాడు. మళ్ళీ చేయాలా చెయ్యదా అనేది మంచిగా చేస్తున్నట్టే ఏం చేస్తున్నట్టు మరి మొత్తం చెడు చేస్తుంది కదా అన్న. పాపం వీళ్ళే వీళ్ళు అందరు కలిసి ఓటేసిండ్రు కదా అన్న. వేస్తే ఈయన కూడా చేయాలా చెయ్యద్దా వాళ్ళ కోసం కమ్సే కమ్ అరే మీరు ఉన్నారని ఇక్కడ ఉన్న ఎవరు లీడర్లు వచ్చి కమ్సే కమ్ ఇప్పుడు ఏముంది వచ్చే ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ అప్పుడు పబ్లిక్ కూడా చెప్తుంది కదా అప్పుడు. अगर आप साथ दी तो जब साथ देती, अब नहीं साथ दी तो कहाँ से देते साथ, कोई भी देते। अब आने वाले कारपोरेटर इलेक्शन आए, अब यहाँ आप नहीं अब कोई भी नहीं आया तो कारपोरेटर इलेक्शन में ఇంతమంది వచ్చి ఇల్లు కూడా కొట్టిన తర్వాత మరి రేపు కార్పొరేట్ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ ఓట్లు అడిగితే ఏంది పరిస్థితి? మళ్ళీ వీళ్ళు ఇయ్యద్దు ఓట్లు ఎవరికి, ఇక్కడ రావద్దు గల్లీలా, ఇక్కడ రానిస్తామా మేము అంతేనా? మళ్ళా ఇది మరి ఆవేదన ప్రజల ఆవేదనకు సంబంధించిన అట్లా మనం ఏం చెప్తాం. ఇంకొకటి ఏముందంటేనా మీరు కూడా ఈ ఛానల్తో చెప్పండి, ప్రజలు ఉన్నారు यहाँ पे गरीब लोग हैं पूरे, यहाँ पूरे गरीबा हैं, उन लोगों को एक साथ दियो, एक सहारा बनो। ऐसा नहीं आके बड़े ऑफिसर मिलो, मिल के पब्लिक में बात करो, अरे तुम लोगों को ऐसा हुआ तो हम लोग ऐसा कराते बोल के एक आके लोगों को एक दिलासा दियो, तो पब्लिक भी क्या है क्या डरती नहीं, सामने ठहर के बात करती। पेपर में बताओ बोलते पेपर भी बताती, टैक्स बन रहे थोड़े जनों का यहाँ पे एलआरएस परमिशन ఉంది ఇక్కడ, ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కూడా ఉందా? ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కూడా ఉంది ఇక్కడ, కరెంట్ బిల్ ఉంది, అంతా ఉంది. మరి ఏడ తప్పు ఉంది? ఇంత తప్పులకు ఎందుకు ఇడికి బుల్డోజర్ వస్తుంది? ఇది మొత్తం తప్పు ఉందంటే ఒక్క నిమిషం, ఇది మొత్తం తప్పు ఉన్నదంటే రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినాడు, మళ్ళీ రిజిస్టర్ కి కేసు బుక్ చేయాలా, కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చిండు, ఏ పైన కేసు కావాలా, ట్యాక్స్ ఎవరు కట్టిండు వానికి వేయాలా, ఫస్ట్ వానికి అందరికి వేస్తేనే వాటర్ బిల్. ఇంకా అది చూడండి, అది మొత్తం ఉంది కదా, ఇప్పుడే కరెంట్ వస్తుంది, 3 ఫేజ్ కరెంట్ గుంజుతుండు. ఇప్పుడు ఇక్కడ హైడ్రా కొడుతుండ్రు, ఇక్కడ 3 ఫేజ్ గుంజుతుండు. ఇది ఏమైనా ఇది న్యాయమా న్యాయమా చెప్పండి? ఇక్కడ అవుతుంది కూడా, ఇక్కడ కరెంట్ కూడా ఇస్తుండు. ఇప్పుడు ఇది అవుతుందా? ఇది ఎందుకు? నాకు చెప్పే మాట, ఈ ఛానల్తో చెప్పే మాట ఒకటే అన్న, పూరే गरीब लोग हैं, आप लोग ये चैनल के हिसाब से बोल के बड़े लोगों को बुला के सब जनों गरीबा हैं, किसी का भी कुछ भी नहीं जाना, बिठा के ऑफिसर ना पूरे MRO कलेक्टर जो भी रेवेन्यू ऑफिसर्स వచ్చి పబ్లిక్ సర్వెంట్ అందరికి అందరు వచ్చి
सबको एक बात बोले तो अच्छा रहता। अरे ऐसा नहीं भी गया तो यहाँ से जाता, सबको गया तो भी फिर हम लोग 2 BHK है बना के देते करते बोल के कुछ ना कुछ तो भी एक दिलासा देना बोल के मैं बोलना चाह रहा हूँ। రైట్ నువ్వెన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను 25 సంవత్సరం 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. ఒక్క దినం ఇంట్లో ఉండలే నేను. ఏం చేస్తావు? బాగాలేక నేను ఫస్ట్ నేను కట్టినా. నువ్వే వచ్చినావు ఇక్కడికి. ఏంది కాలనీ పేరు ఏం పేరు? లక్ష్మీనగర్ అంటారా? లక్ష్మీనగర్ ఏది మల్లాపూర్ కమలానగర్ ఇది కమలానగర్ సార్ ఇది. మరి ఏంది భయంగుపెట్ల బతుకులు ఏంది? మరి ఇట్లా మమ్మల్ని రోడ్డు మీద చేస్తున్నారు మేము వచ్చి నేల ఇక్కడ మేము బీద వాళ్ళకి ఇట్లా అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్కి మేము ఓటేసినాము, ఇది పద్ధతేనా సరే? ఓటేసినందుకు మీకు ఈ బాధ ఇదంతా? మాకు గ్యాస్ 500 ఇస్తా అని చెప్పారు, కరెంటు ఫ్రీ అన్నారు, ఏది ఉన్నది అంత దౌర్జన్యం అయిపోయింది. ఇది న్యాయం అడిగింది, ఎట్లా చచ్చిపోవాలా, ఏం చేయాలి? మేము ఇప్పుడు లక్షలు పెట్టినాం, మేము రిజిస్ట్రేషన్ ఉంది, టెక్స్ కట్టినాం, మేము పర్మిషన్ ఇచ్చి ట్యాక్స్ కడుతున్నా, నేను కరెంట్ బిల్లు అన్ని ఉన్నాయి, నల్ల బిల్లు రిజిస్ట్రేషన్ అన్ని ఉన్నాయి నా దగ్గర. అది డేట్ చూడాలి, నాకు డేట్ యాది లేదు, డేట్ యాది లేదు. 5-6 ఏళ్ళు అయిందా రిజిస్ట్రేషన్? 5-6 ఏళ్ళు అయిందా? ఫస్టే నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నా, రిజిస్ట్రేషన్ అయిపోయింది. రైట్, ఒకసారి అడుగుదాం. ఇది కమలా నగర్ అమ్మా? కమలాబాయి నగర్ సార్. ఇలా అమ్మ పేరు మేడం వాళ్ళ అమ్మ పేరు. అచ్చా. పాండురంగరావు వాళ్ళ తాత నుంచి ఈమెకు వచ్చింది. ఇంకా చెప్పమ్మా ఏంది అసలు ఈ రోజు మళ్ళీ ఇంతమంది పేదల మీరే అమ్మిరని చెప్పేసి మొత్తం కలిసి 14 ఎకరాలు 8 గుంటలు సార్ మనది. ఓకే, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లో పోయింది మనది. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ అల్లం ఆ రోడ్డుకు పోయింది మనది. అదే పక్క ఖాళీ స్థలం కూడా మనది. మొత్తం ఇక్కడ 28 సర్వే నెంబర్లో నేను బీదలు 50 స్క్వేర్ యార్డ్స్ 80 స్క్వేర్ యార్డు 20 ఏళ్ల క్రితం నేను సేల్ చేసినాను. అది ఎంత మంది 1 lakh 2 lakhs 1 lakh 2 lakhకి నేను సేల్ చేసినాను. అయ్యా 20 years బ్యాక్, ఇప్పుడు కాదు నేను చేసి 20 years బ్యాక్ సేల్ చేసినాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి నేను తిరుగుతున్నాను, ఏమంటారు హద్దుల కోసం నేను పెట్టాలని చాలా మంది తిరుగుతున్నా నేను అక్కడికి. అయినా ఎలాంటి చలనం లేదు వాళ్ళ దగ్గర. మాకు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి కూల్ చేస్తా అని చేసి పెట్టిండ్రు. ఇది మాత్రం పద్ధతి కాదు. నోటీసులకు సంబంధించి ఏమి ఇవ్వలేదు సార్, ఏం ఒక్క నోటీస్ ఇవ్వలేదు నాకు. నా 14 ఎకరాలకు 8 గుంటలు నాకు కావాలి. నాకు ఒకటి విషయం, వాళ్ళకి 23 గుంటలు అని చెప్తున్నారు సార్. వాళ్ళు కూడా సర్వే చేసుకోవాలి కదండి. లేదండి, హైడ్రాలో ఉంది, బఫర్ జోన్ లో ఉన్నది, చెరువులో ఉన్నది. ట్రీట్మెంట్ ప్లాన్ తీసేసుకున్నారు, 4-5 ఎకరాలు ట్రీట్మెంట్ ప్లాన్ తీసేసుకున్నారు. ఒక్క న్యాయ పైసా కాంపెన్సేషన్ ఇవ్వలే, ఇది వాళ్ళు చెప్తారు 23 ఎకరాలు అని చెప్తారు. 23 ఎకరాలు అంటే మొత్తం సరౌండింగ్ వాళ్ళు చేసుకోవాలండి. మొత్తం ఎక్కడెక్కడ ఉంది వినోబా నగర్, లాలాపేట అంతా చేసుకున్న తర్వాత వాళ్ళకి అందరూ నోటీస్ ఇచ్చి సర్వే చేసిన తర్వాత మాకు అవన్నీ ఇట్లా హద్దులు ఉన్నాయి మా అని చెప్పి పెట్టినాక ఇవన్నీ తీసుకోవాలి యాక్షన్. డైరెక్ట్ వచ్చేసి కొనలే అండి, 100 years నుంచి ఉన్నది, 100 years నుంచి ఉంది సార్. ఇది పట్టా పాస్బుక్ తాత పేరు మీద పాండురంగారావు వీళ్ళ తాత. వీళ్ళ తాత అంటే 40 సంవత్సరాలు బిఫోర్ 76 ఇంచెలు ఉంది. 76 ఇంచెలు పైన 132 అది కావాలంటే ఆ డాక్యుమెంట్ PDF చేసి తీసుకోండి, లేకపోతే తీసుకోండి, ఒక డాక్యుమెంట్ తీసుకోండి. క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు నీకు ఇంతవరకు అయితే ఏం నోటీస్ లేదు? నోటీస్ ఇవ్వలేదు సార్, నోటీస్ ఇక్కడ అమ్మినోళ్ళకి ఏమైనా నోటీస్ ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు, ఒక్క నోట్ చెప్పండి, ఎవరైనా ఇచ్చిండ్రా? ఎవరికి ఓకే, నోటీస్ లేదు. డాక్యుమెంట్స్ కూడా చూసే పరిస్థితులు లేరంట, ఇసిరేస్తురట. డాక్యుమెంట్ చింపేస్తురంట. డాక్యుమెంట్ ఇస్తే ఒరిజినల్ చింపేసి డాక్యుమెంట్స్ లేవండి వాళ్ళ దగ్గర. స్పెసిఫిక్ గా ఎంత హద్దులు ఏందని వాళ్ళ వాళ్ళ దగ్గర ఏం క్లారిటీ లేదు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళే కూడా చూపిస్తా, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. నాకేం కలిసి వీళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చే పరిస్థితి. రేపు పొద్దున మళ్ళీ వచ్చి కొడితే వారి బాధితులకు మీరేం న్యాయం చేస్తారు? ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర ఉన్నారు వాళ్ళంతా సార్. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వే చేయమని చెప్పండి సార్. ఫస్ట్ సర్వే వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చి న్యాయం చేయనికే కదా సార్, మీరు చేసేది దానికే కదా. ఇప్పుడు ప్రజల పక్షానే ఉన్నారు కదా, పేదల పక్షానే ఉన్నారు కదా మీరు. యా ప్లీజ్. అయితే నేను చెప్పడం ఏంటంటే మేము ఆల్రెడీ కోర్టుల కేసు ఫైల్ అయిందండి. ఓకే, చూపి ఒక పేపర్ ఇచ్చిన చూడండి. కోర్టుల కేసు కోర్టుల కేసు అయిపోయింది. ఓ సారీ అండి, ఆగ్రోస్ నేను ఒక 5 years దాకా ఇట్రండి ముందరండి.
ఏ ఇయర్లో ఉందో 5 years వాళ్ళు విత్డ్రా కూడా చేసుకున్నారు విత్డ్రా చేసుకున్నారు సార్ కేసు చూడండి 2011 కంపెనీ వాళ్ళు విత్డ్రా కూడా చేసుకున్నారు అట్లా లోక్ అదాలత్లో విత్డ్రా కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, కట్టుకున్నారు, జనాలు ఉంటున్నారు. ఏడీ సర్వే అయింది, ఏడీ సర్వే అయిపోయింది. ఇది సార్ మేము అంటే ప్రస్తుతానికి ఇల్లు కూలగొట్టొద్దు అని చెప్తున్నాం సార్. ఇల్లు కూలగొట్టమని చెప్పాం కదా, కూలగొట్టొద్దు వాళ్ళు అంటే మాకు ఏమని ఇప్పుడు రైతులు ఏమి హామీ ఇస్తారంటే మేము కూలగొట్టము, జస్ట్ షెడ్స్ మటుకు కూలగొడతాం అంటున్నారు. మాకు భరోసా లేదు, ఎవరు ముందు భరోసా లేదు. కానీ మీ మీడియాల ద్వారా మేము చెప్తున్నాం, మాకు న్యాయం చేయండి, మీ వల్ల మాకు ఎంతో బెనిఫిట్ అవుతుంది. సార్ వెళ్దాం సార్, ఇప్పుడే వెళ్దాం, వెళ్తా సార్. చెప్పండి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి చెప్పు మేడం. చెప్పండి. ఇక్కడ ఉన్నది అందరూ పేదోళ్ళు, ఓకే, అందరు కొన్నోళ్ళు. నేను కూడా కొన్నాను ఇక్కడ, నేను కూడా బాధితుని. ఇక్కడ ఆల్రెడీ తీసుకొని 20 years అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయి, డాక్యుమెంట్ అయిపోయింది, ఇల్లు వచ్చింది, ట్యాక్స్ వచ్చింది, కరెంట్ వచ్చింది, నల్లా వచ్చింది. గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న పలంగా కూలిస్తా అంటే అది న్యాయం కాదు, ఇది చాలా అన్యాయం. ఇది గవర్నమెంట్ ఒకటి గుర్తించాలి. ఇక్కడ అంతా పేదోళ్ళు ఉన్నారు, ఇది సర్వే చేయించి వాళ్ళది ఏదున్నా కానీ మేడంది అయితే 14 ఎకరాలు లీగల్గా నేను చూసే కొన్నాను. లీగల్గా వాళ్ళకి 78 inches డాక్యుమెంట్ ఉంది, వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ అమ్మకి వచ్చింది, వాళ్ళ అమ్మ నుంచి ఈమెకు వచ్చింది. ఈమె లీగల్ పర్సన్ అని అమ్మింది, రిజిస్టర్లు అయినాయి, అన్ని డాక్యుమెంట్లు, ఈసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లీగల్గా అన్నీ ఉన్నాయి. కాబట్టి కొన్నారు జనాలు కూడా. ఇంకోటి ఏంటంటే ఆమె కూడా ఏమి ఎక్కువ తక్కువలా ఎక్కువ అమ్మలేదు, ఏదో పేదలని 1 లక్ష 2 లక్షలకి 3 లక్షలకి ఎట్లా అంటే అట్లా ఇచ్చారు. చాలా మందికి ఫ్రీగా కూడా ఇచ్చినారు. సో అలా ఆమె కూడా ఏం పెద్దగా ఏదో అమ్ముకొని ఏది చేయాలని లేదు, అందరికీ పేదలకి ఇచ్చింది. ఇక్కడ ఎన్నోళ్ళకి 70-80% మొత్తం పేదలు ఉన్నారు. సో గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఆలోచించాలి. జనం మీకు మళ్ళీ నెక్స్ట్ మీరే ప్రభుత్వంలో ఉండాలంటే కంపల్సరీగా జనాల గురించి ఆలోచించి కొద్దిగా దీనికి గో బ్యాక్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఇది ఈ పద్ధతి కాదు, ఇది పద్ధతిగా చేసుకుంటే గరీబ్ వాళ్ళు ఉన్నది చూడాలి. ఉన్నోళ్ళది పూల కొట్టండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ 100 మంది ఉంటున్నారు, ఒకళ్ళిద్దరిది పోయిందంటే ఏదో అనుకోవచ్చు, 100 మంది ఫ్యామిలీలు బయటపడతారు. ఇంకోటి ఏంటంటే టైం కూడా ఇస్తలేరు, ఇంకోటి నోటీస్ కూడా ఇస్తలేరు. ఏదో ఉంటే లీగల్గా పోతారు, కోర్టుకి పోతారు, ఏదైనా న్యాయంగా చేసుకోవాలి. ఇది ఉన్న పలంగా కట్టలేదు, ఇది ఒక 20 సంవత్సరాల నుంచి కట్టుకున్నది ఉన్నది. కావాలంటే మీరు సాటిలైట్ స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. సో గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఇప్పుడు మా పిల్లలు హైదరాబాద్ వేసుకోవచ్చు ఇట్లా మంచిగా. మేడంది పట్టభూమి వేసుకొని ఉన్నారు. ఏమనంటే చెరువు కాపాడుతున్నా అంటున్నారు. సరే, చెరువు కాపాడడం న్యాయమే, కానీ ఇప్పుడు ఉన్నది కాపాడుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మేడం అయితే డాక్యుమెంట్ ఉంది కాబట్టి, అమ్మింది కాబట్టి ఇల్లులు ఉన్నాయి. సార్ ఇది ఒక శాటిలైట్ మ్యాపింగ్ దగ్గర ఎప్పుడు అయిపోయింది సార్. ఇది మొత్తం చెరువు ఒకసారి పట్టుకోబాబు, ఇంకోటి చూపిస్తాం, మరి ఎఫ్టీఎల్ మ్యాప్ చూపిస్తాం. అంటే సార్ మీరు కంప్లైంట్ వచ్చింది హైదరాబాద్యా ఏమని వచ్చిందండి? ఇప్పుడు మీకు కంప్లైంట్ ఏమని వచ్చింది? కంప్లైంట్ రాలి, జనాల పక్షంలో వచ్చి వాళ్ళు చూస్తున్నారు. ఏమైంది ఎఫ్టీఎల్ మ్యాప్ కూడా ఇస్తా అని చెప్పేసి. ఇంకొకసారి ఇక్కడ ఇల్లు కడుతుంటే అప్పుడు ఆపాలి కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? 2-3 సార్లు కూర్చున్నాం మేము. వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది, ట్యాక్స్ ఉంది. గవర్నమెంట్ ఒక్కటి తప్పు చేస్తాయి సార్. రిజిస్ట్రేషన్ ఉంది, గవర్నమెంట్దే కదా సార్. నల్లా ఉంది, గవర్నమెంట్దే కదా సార్. కరెంట్ ఉంది, గవర్నమెంట్దే కదా. ట్యాక్సులు కడుతున్నాం, అది కూడా గవర్నమెంటే కదా. వీళ్ళు ఇవన్నీ తిన్నారు కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏడీ సర్వే చేసినాం. ఇగో ఇది చూడండి, ఆగ్రో సంబంధించింది చూడండి, ఒకసారి చూడండి సార్ ప్లీజ్, ఇది చూడండి. సో మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఒక అపీల్ చేసుకోండి మీరు. ఇక్కడ మాత్రము సర్వే చేయండి మాత్రం దౌర్జన్యం. सब मीडिया पर्सन से बोलने की बात एक ही है, तेलुगु भी नहीं और हिंदी भी, दो भी मिला के बोलता हूँ. अब देखो भाई, यहाँ पे जो है सो पूरी पब्लिक 50 गज 60 गज पे ज़मीना लेके है. मैडम लोगों को साथ दिए, लोग भी पूरे गरीबन से यहाँ पे बने से वाले भी, कचरा उठाने वाले और जो है तो जो काम कर लेने वाले, समोसा बेचने वाले, घरों में काम कर लेने वाले है यहाँ पे पूरे. और आप लोगों से गुजारिश ये है, आप लोग और हुकूमत, कांग्रेस हुकूमत से हम लोग ये करना चाह रहे हैं, क्या बोलते हैं, MRO और कलेक्टर, रेवेन्यू ऑफिसर्स जो भी है, वो लोग आके यहाँ पे पब्लिक को दिलासा दिए तो अच्छा रहता. हैड्रा आके क्या बोल रहे बोले तो ये पूरे तोड़ देते बोले तो पब्लिक कल से जो है सो अब तक कामों को नहीं गई, घर से खाना नहीं खाई और रात भर सोई भी नहीं पब्लिक.
इतना हाइड्रा बोल के कई को डराना चाह रहे पब्लिक को। पब्लिक जो है कल रात से अभी तक उन लोगों के घरों में सेफ नहीं है, सो रहे नहीं, कर रहे नहीं। आप लोगों से गुजारिश है कि मैं भी बोलने का मतलब ये कि MRO मैडम रहने दो या MRO सार रहने दो, कलेक्टर सार रहने दो, वो लोग आके ये नहीं जा रहा, ये नहीं कर रहा बोल के आप लोग एक दिलासा दिलाए समझो, ये पब्लिक पूरी सेफ हो जाती। ये पब्लिक के दिलों में डर नहीं रहता। कहीं को बोलता हूँ आते तो इलेक्शन है, कॉर्पोरेटर इलेक्शन अभी है, फिर वो कॉर्पोरेटर इलेक्शन में अब ऐसा करे तो फिर कॉर्पोरेटर इलेक्शन में पब्लिक भी मालूम किसको कैसा करना है, क्या करना है। बेहतर ये है हुकूमत से अपील है कि कांग्रेस गवर्नमेंट से रेवंत रेड्डी सर से अपील है कि आप सबके लिए इंसाफ करो, इंसाफ करो, इंसाफ करे तो सब जनों खुश रहते।